హలో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను మీ షణ్ముఖ్ సిద్ధార్థ్. నేనైతే మా ఫ్రెండ్ గారితో కలిసి ఈ రోజు దంతవరపు కోటకైతే వెళ్తున్నాను. ఇది ఎక్కడ అంటారా? శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస నుంచి 10 కిలోమీటర్లో మునగవలసిన గ్రామం పక్కన అయితే ఉంది. నేనైతే 10th క్లాస్ ఈ స్కూల్లోనే చదువుకున్నాను. మీరు ఏ స్కూల్లో చదువుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇదిగో కనిపిస్తుంది కదా కొండ, ఇదే సంగమేశ్వర కొండ. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ ఇంకో వీడియో చేసి పెడతాను. మనం ఇప్పుడు చూసుకుంటే దంతపురంలో పురాతనమైన బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. ఇక్కడ బౌద్ధ మతాల వారు ఉండేవారు. ఇది ముఖ్యమైన బౌద్ధ ప్రదేశం. దీన్ని బౌద్ధ జ్ఞాన దంతపురగా అని కూడా పిలుస్తారంటండి. క్రీస్తు పూర్వం 2021లో కళింగ యుద్ధం తర్వాత ఈ ప్రాంతం బౌద్ధ ప్రదేశంగా ప్రసిద్ధి చెందిందండి. పూర్వం కళింగ సామ్రాజ్యానికి రాజధానిగా దంతపురం ఘన చరిత్ర ఉందండోయ్. దంతపురానికి అనుబంధంగా 3 కోటలు, ఒక దుర్గం ఉండేవి. కోటల స్థానంలో నిర్మించబడిన గ్రామాలే ఇప్పుడు కొత్త కోట, ధనకోట, పెద్ద కోటగా పిలుస్తారండి. కరకవలసలో ఉన్న దుర్గంలో ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఉత్సవాలు అయితే చేస్తారండి. ఇదిగో ఇప్పుడైతే మనం సోమలం తల్లి ఆలయం లోపలికి వచ్చాం. ఇదంతా శనేశ్వరుడి యొక్క కోవిలండి. ఇది చూసారా? ఇది క్యామెల్ షేప్ లో ఉంది విగ్రహం. ఇది చాలా పురాతనమైనదండి. ఇక్కడ చూసుకుంటే దాని ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం చూసారా? ఆ కిందనే ఉన్న విగ్రహానికి నిత్యం పూజలు జరుపుతూ ఉంటారండి. ఇప్పుడైతే మనం సోమలం తల్లి ఆలయం లోపలికి వెళ్దాం. మొదటగా మనకి అనందేశ్వర విగ్రహం అయితే కనిపిస్తుంది. దాని ఎదురుగా ఉన్న ఈ శివలింగం అయితే చాలా పవర్ఫుల్ ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ దేవత విగ్రహాలు ఇవన్నీ కూడా కళింగ రాజుల కాలం నాటివండి. ఇవి అన్ని కూడా త్రవ్వకాల్లో బయటపడినవి. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇది సోమలం తల్లి విగ్రహం. ఇక్కడ మనం పక్కన చూసుకుంటే ఈ రాతి పైన చూసారా? ఈ రాళ్ళు ఎలా చెక్కారో. ఆ రోజుల్లో ఇవన్నీ చెక్కారంటే కూడా చాలా అద్భుతం అని చెప్పుకోవాలి. ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ లేకుండా కూడా ఇవన్నీ చేశారంటే చాలా అద్భుతం. ఇది చూసారా? ఇది ఈ పీట పైన ఈ రోకలు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఇవన్నీ అద్భుతాలనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ రాయి చూస్తున్నాం కదా, ఇదంతా కూడా చాలా బాగుంది ఈ రాయ. ఇప్పుడైతే మనం సోమలం తల్లి ఆలయం నుంచి మల్లికార్జున స్వామివారి ఆలయానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే చూసారా ఈ పుట్ట, ఇదంతా కూడా దీని యొక్క అద్భుతం ఏంటంటే వర్షం పడినా కూడా కరిగిపోయి మళ్ళీ ఆ పుట్టకతోనే ఫామ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ శివలింగం ఉంది కదా, ఇది 2300 ఏళ్ల నాటిది. ఇది అప్పుడు కళింగ రాజుల్లో ఈ శివలింగాన్ని పూజించేవారు. ఇప్పుడు ఇంకా చూసుకుంటే ఈ నంది విగ్రహం గాని, ఈ దేవతల విగ్రహం గాని, అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఈ శివలింగం గాని, ఇవన్నీ కూడా కాశీ నుంచి తెప్పించారంటండి. ఇదంతా కూడా లోపల ఆలయ భాగం అనమాట. ఇప్పుడు మన దంతపుర చరిత్ర గురించి ఆలయ ధర్మకర్త అయిన కృష్ణ గారి మాటల్లో తెలుసుకుందామండి. ఈ దంతవరపు కోటలో 30 గ్రామాల వరకు ఉన్నాయండి. పూర్వము దంతభక్తి అనే రాజు 2300 సంవత్సరాల క్రితము ఇక్కడ స్వామి ఎండల మల్లికార్జున స్వామిగా పిలువబడుతుంది. ఇది ఇక్కడ ఎంతో మహిమలు కలిగినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఈ దంతవరపు కోట అనే పేరు ఎలా వచ్చిందంటే, చుట్టూ మట్టి ప్రాకారాలు ఉన్నాయండి. ఇలా పెద్దపాలెం, రాయివలస, పాలవలస, కొండవలస, చిన్నపాలెం, రొట్టవలస, ఈ అవతరాబాదు, ఇలాగ ఈ ప్రాంతాలన్నీ కలిపి ఒక పెద్ద మట్టి ప్రాకారాలు ఉండేవి. దాన్నే ఇక్కడ లోకల్గా కోట అనేగా పిలువబడుతుండేది. లాస్ట్గా ఏంటంటే ఆక్రమణలకు కొంత గురైపోయి కొంతమంది రోడ్లు ఇవన్నీ చేసి మొత్తం ఆ ప్రాకారాలన్నీ కూడా చాలా తగ్గిపోయి చిన్నగా కనిపిస్తున్నాయి. అలాగే గౌరవనీయులు మాజీ మంత్రి తమ్మినేని సీతారాం గారు దీనికి హిస్టరీ ఏమైనా ఉందని ఆయన సమాచార శాఖ మంత్రిగా చేసేటప్పుడు గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ ఇచ్చి త్రవ్వకాలు కూడా తవ్వారండి. ఆ త్రవ్వకాల్లో మట్టి ప్రమిదులు, అలాగే ఏనుగు సంబంధించిన కళేబరం సంబంధించిన ఎముకలు, చిన్న చిన్న బంగారపు ముక్కలు, వెండి నాణ్యాలు, ఇవన్నీ ఇక్కడ వేరుశనగ వేసేవారు. అది తవ్వినప్పుడు కూడా దొరికివి. కానీ ఈ హిస్టరీలో ఏంటంటే అవి ఎవరు దొరికినా ఎవరు బాగుపడలేదండి. అవి దొరికిన వాళ్ళంతా పాడైపోయి నాశనం అయిపోయారు. అలాగే మేము ఒక స్థలం కొన్నాము. ఆ స్థలంకు ముందు వాళ్ళు దళైవారని ఒక నుయ్యి తవ్వితే ఆ నుయ్యిలో కిరీటం దొరికిందండి, బంగారం కిరీటం. వాళ్ళు కూడా చల్లా చెదిరైపోయి నాశనం అయిపోయారండి అది దొరికిన తర్వాత. ఇక్కడ ఎవరికి దొరికినా ఆ విధంగా అయిపోతారంది ఇక్కడ నానుడు అండి. అలాగే ఇక్కడ కుట్టురాయలు అనేవి ఉన్నాయి, అది హిస్టరీ. అక్కడ ఏంటంటే పూర్వం రాజులు ధనము, ధాన్యము, వజ్ర వైడూర్య, రత్నమాణిక్యాలన్నీ కూడా అక్కడ దాచారని, దొంగలు పట్టుకెళ్ళిపోతారని దానిలో ఉండి కుట్టుగా ఇచ్చేసారని దానికి కుట్టురాలుగా పిలువబడుతుందండి. ఎన్నో రాష్ట్రాల వారు వచ్చి దాన్ని పరిశీలించి చూస్తున్నారు. మరి ప్రభుత్వం వారు ఈ ప్రాంతాన్ని టూరిజంగా చేస్తే బాగుంటుంది. దంత అనే ఇది
బుద్ధుని ఇది దంతం ఏమైనా దొరుకుతుందని చేశారు, కానీ ఎక్కడ కూడా ఆనవాళ్ళు దొరకలేదండి. నేను పేపర్లో చూశాను, అది గుంటూరు ఆ ప్రాంతంలో దొరికిందని. అలాగే మరి ఇక్కడ బుద్ధుని తొలగ బౌద్ధ భిక్షులు కూడా ఒకసారి వస్తుంటారు, అన్నీ సందర్శిస్తానండి. క్లుప్తంగా చెప్పాలంటే ఇది దంతవరపు కోట నాకు తెలిసినంత వరకు హిస్టరీ అండి. పక్కనే ఉన్న అమ్మవారి ఆలయంకి వెళ్దామండి. చూసుకుంటే ఇప్పుడు అమ్మవారి ఆలయం బ్యాక్ సైడ్ లో ఈ చూసారా ఈ రాళ్ళన్నీ కూడా ఇప్పుడే ఆయన చెప్పారు కదా మనకి, ఆ కుట్టి రాళ్ళని ఇవన్నీ కూడా త్రవ్వకాల నుంచి బయటపడిన రాళ్ళండి ఇవన్నీ కూడా. అప్పుడు కళింగ రాజుల కాలంలో ఉండే రాళ్ళన్నీ కూడా ఇవన్నీ అండి. చూసారా ఆ రాతి పైన, చూసారా ఇక్కడ చూడండి, ఈ రాతి పైన చూడండి, చూసారు కదా ఈ రాతి పైన నందీశ్వరుడి విగ్రహం ఎంత చక్కగా చెక్కారో చూసారా మీరే. త్రవ్వకాలు చేసినప్పుడు బయటపడిన ఆధారాల ప్రకారం ఇక్కడ ఒక అంతఃపురానికి వంశధార నదికి ఒక సొరంగం ఉన్నట్లు గుర్తించారండి. 2002 జూన్ 10 నుంచి 3 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు అయితే నిర్వహించారండి. అప్పట్లో కోట మధ్య ప్రాంతంలో చూసుకుంటే ఏకశిల విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి, అది ఇదేనండి. 2003-2004 సంవత్సరం బుద్ధుడి జయంతి ఏర్పాట్లో ఉత్సవాలు దంతపురంలో జరిగాయండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇది జైన మతస్థులకు సంబంధించిన విగ్రహం, తవ్వకాల్లో ఇది బయటపడింది. ఇలాంటి విగ్రహాలు ఎన్నో ఇంకా ఈ చుట్టుపక్కల చాలా ఉన్నాయి, కానీ త్రవ్వకాల్లో మాత్రం కొన్ని మాత్రమే బయటపడ్డాయి. మరింకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. ఇంకెవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.